తను కరెక్ట్గా వస్తున్నాడంట. ఇది కరెక్ట్. ఇది మరి ఫారిన్ లో వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో కానీ మొత్తం ఇతని వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ అయితే మరి మన చంటోడు ఘాటి డ్యూటీ చేసాడు. ఇప్పుడు బ్రేక్లు అన్నీ కూడా వీటెక్కు పని. బాబోయ్ గాడి చూడండి మొత్తం లాగేసింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు నేను ఎలా అవుతుందని అనుకోలేదండి. ఎప్పుడు కూడా ఏమైందంటే మనం మొన్న ఆల్రెడీ తీసుకెళ్ళిన గేదె ఏమైందంటే నేను అప్పుడే వీడియోలో అన్నాను మీతో కూడా. ఈరోజు ఇక్కడ వరకు తీసుకుపోతున్నారో మొత్తం ఫుడ్ హ్యాబిటేషన్ అంతా కూడా వేరుగా ఉంటుంది. ఇది ఇక్కడ మింగిల్ అవుతుందా లేదా అని చెప్పేసి అప్పుడే అన్నాను కదండి. ఎందుకంటే మ్యాటర్ అదే జరిగింది. ఇప్పుడు అక్కడ అయితే అది ఫుడ్ ఏం తినట్లేదంట. సో మనం మళ్ళీ వెళ్తున్నాము అక్కడికి. అది అయితే తీసుకొచ్చేయడానికి అయితేనండి. ఇప్పుడు మనతో పాటు ఒక జంబుల్ హట్ కూడా అయితే వస్తున్నాడు. వాడి కోసం వెయిటింగ్. ఈ నా కొడుకుని ఇంటిగా బయలుదేరినా ఫోన్ చేశాను. రెడీ అన్నా అన్నాడు. ఇప్పుడు చూడండి ఇళ్ళ కొత్తలా అవుతున్నాడు. ఏంటా వర్షం గట్టిగానే వచ్చింది. అర్థం దించుకో. మళ్ళీ బయలుదేరిపోయామండి. మనం వెళ్ళేటప్పుడు వచ్చేసి 210 కిలోమీటర్లు వస్తుంది. వచ్చేటప్పుడు వచ్చేది మళ్ళీ అది వేరే రోడ్డు అండి. మొత్తం లోకల్గా అన్నవరం అటు నుంచి రావాలంట. ఆ ఏరియా కూడా మనకు అంత ఐడియా లేదు. అలా అటు నుంచి రావాలి మళ్ళీ వచ్చేటప్పుడు. అదైతే మనకి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా వస్తుందని అనుకుంటున్నాం. రాత్రి అయితే మామూలుగా రాలేదండి. అసలు వర్షం, గాలి, పిడుగులు. అయ్యో అదే ఆ జర్నీలో ఉంటుంటే కనుక చాలా బీభత్సంగా ఉందండి. చెట్లు అవి పడిపోయినాయి చాలా దిక్కులా. లైటింగ్ మామూలుగా కొడతలేదండి. రివర్స్ మనం ఇప్పుడు పెనుగొండ దగ్గరలో ఉన్నాం. డైరెక్ట్ హైవే. ఇంకా సో హైవే కాబట్టి భయం ఉండలేదు. లేదా ఏమైనా సింగిల్ రోడ్ అంటే ఏ చెట్లు అడిపోయి అని చెప్పి భయంగా ఉంది. అంతలా వర్షం కూడా అయింది కానీ ఇంచుమించు ఒక 25 కిలోమీటర్ల గ్యాప్లోనే ఇక్కడ అసలు వర్షం లేదండి. ఇక్కడ అంతా బాగానే ఉంది వాతావరణం. మళ్ళీ మొత్తం అంత లెక్క కొట్టిందేమో రాత్రి ఎఫెక్ట్ చూసి అనుకున్నాం కానీ ఏం లేదు. ఇందుకే ఈ ఒక్క దాటేమంటే ఇంకా హైవే. ఇంకా మనకి ఇంకా చివరి వరకు కూడా రోడ్డు అంతా కూడా బాగానే ఉందండి. ఇంకా జాగ్రత్తగా జొన్నవాడ ఆలయంలో అయితే వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ ఏదోటి కాఫీ వేసి వెళ్ళిపోదాం. మరి అన్నాళ్ళు అయితే మన సబ్స్క్రైబర్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్ అంట. తాగేసాం ఇంకా బయలుదేరాలి. టైం వచ్చి మనం మొన్న బ్యాటరీ డిస్కనెక్ట్ చేసినప్పుడు టైం మారిపోయింది. 5:49 అంటే 2 గంటలు తక్కువ. 3:49 అయింది. ఈ హైవే ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కానీ ముక్కమటికి సిరాకు వచ్చేద్దండి. అసలు ఇది ఎలా వెళ్ళేది బాగానే ఉంటుంది కానీ అటు నుంచి వచ్చేది ఇంకా దరిద్రంగా ఉంటుంది. కంప్లీట్ అయ్యింది. డెంగ్ 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 డెంగ్. జోగాకురమా అన్నయ్య నజీరు అన్నయ్య మనకుంది అన్నయ్య. ఇప్పుడు మారేడుమిల్లి రోడ్లో తిరిగిపోయామండి. కరెక్ట్గా కోరుకొండ దగ్గరలో ఉన్నాం. ఇంకా నెక్స్ట్ ఒక 20 కిలోమీటర్లు అలా వెళ్ళిన తర్వాత గోకవరం దగ్గరలో ఉన్నాం. ఇంకా డీజిల్ కొట్టించుకున్నాం అనుకోండి. వెళ్ళి మళ్ళీ వచ్చేంతవరకు కూడా ఇంక కొట్టించుకోకలేదు. ఇంకా మొత్తం అంతా ఇంక ఎల్ఈడి లైట్ల మీద నడుతుందండి రోడ్డు అంతా కూడాను. ఈవెన్ మన బండితో సహా. అంటే మన కంపెనీ లైట్లు ఉన్నాయి. ఎదర చిన్న లైట్లు వేసాం, ఫాగ్ ల్యాంప్లు. ఒక్కొక్క లైట్ మొత్తం అంతా ఇంక ఎల్ఈడి లైట్లు వేసుకొని తిరుగుతున్నారు. ఇంక
ఇంక ఎదురుగా వచ్చేటప్పటికి కళ్ళు జయ్యో అంటున్నాయి. కోరుకొండ ఏదండి ఈ పక్కన ఉంది, లెఫ్ట్ సైడ్. దగ్గరికి వచ్చిన వాళ్ళకి కనబడట్లేదు. కోరుకొండ వచ్చాం ప్రజెంట్. భోగవరం దగ్గరలో అయితే ఇంక డీజిల్ కొట్టించేద్దాం. ఇంకా ఎదర ఉన్నా లేకపోయినా మనకి ఇంక ఇబ్బంది ఉండదు కదండి. బండిలో డీజిల్ అయితే కొట్టించుకున్నాం. ఇంక మళ్ళీ మనం వెళ్ళి మళ్ళీ వచ్చేంతవరకు చూసుకోకలేదు. ఎదరికి వెళ్ళిన తర్వాత బొంకులు ఉంటున్నాయి కానీ దూరంగా ఉంటున్నాయి. మన 2వ పాయింట్కి వచ్చింది. ఇంకా అప్పుడు పడ్డప్పటి నుంచి మళ్ళీ కొంచెం టెన్షన్గా ఉండి ఎందుకు వచ్చింది అంత బాధ. సో ఇక్కడైతే కొట్టిస్తున్నామండి. అసలు మొత్తం సైడ్ తుప్పలన్నీ వచ్చాయి. చూడండి తుప్పలో ఉన్నాయి బోర్డులన్నీ కూడా. ఏ ఒక్క సైన్ బోర్డు కూడా క్లియర్గా కనబడతలేదండి. మొత్తం అన్నిటికి మొక్కలు కవర్ చేసినాయి. అసలు రోడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు నిజంగా. ఇప్పుడు ఈ రోడ్ అంతా ఎక్కడెక్కడ నుంచో టూరిస్టులు వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు లోకల్ వాళ్ళకి ఇంకో రోడ్డు అలవాటు కాబట్టి ఇంక వెళ్ళిపోతారు. ఈ నైట్ టైం వచ్చేటప్పటికి ఏమైనా వర్షం వచ్చినా కానీ రోడ్డు కూడా అసలు కనబడదు. ఇది ఇప్పుడు ఇక్కడైతే లైన్లు ఉన్నాయి. కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత లైన్లు కూడా లేవండి. అసలు మొన్న వచ్చినప్పుడు మేము అలాగే దారి మిస్లేట్ అయిపోయాం. ఫుల్ టర్నింగ్ ఉంది ఒక దిక్కున, డైరెక్ట్గా వెళ్ళిపోయాం. రోడ్డు కనిపించుకో వర్షంలోని. అదే బోర్డులోనే ఇంకో ఇక్కడ టర్నింగ్ ఉందా, ఇలా ఇది ఉందా అని చెప్పి తెలుస్తుంది కదా మనకి వెళ్ళడానికి కూడా. చూడండి మీకు ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు చూపిస్తాను. దారి పొడుగు అలాగే ఉన్నాయి ఇంచుమించు ప్రతి టర్నింగ్లోని తుప్పల వెనకాలు ఉన్నాయి బోర్డులు అన్నీ కూడా. అవి అసలు కొట్టించడం ఏం చేయట్లేదండి. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకో రోడ్డు ఎక్కుతున్నాం. ఆ రోడ్డు ఎక్కినప్పటి నుంచి ఇంకా లైన్లు ఏమి ఉండవండి. ఇంకా ఇదిగో ఇప్పుడు కనిపిస్తుంది మన బోర్డు. ఇది ఊరి పేరు. ఇంకా ఊరి పేరు ఆ తుప్పల్లో ఉంది. నెచ్చుకోవాలి మన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళి. మొత్తం సైన్ బోర్డులు అన్నీ కూడా అలాగే ఉన్నాయండి. అలా రోడ్డు కూడా మార్జిన్ ఇంక సైడ్ మార్జిన్ ఏమీ లేదు. ఇంక మొత్తం ఎదరకొచ్చేసినాయి. అయినా కానీ క్లీన్ చేసేయడం లేదా అవి కొట్టించడం ఏం చేయట్లేదు. ఇంకా ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఇంకా కనిపిస్తుంది తుప్పలో. పక్కకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇంకా మనం ఎత్తుక్కోవాలి. ఇక్కడ ఏదో బోర్డు ఉంటుంది అని చెప్పేసి నెతుక్కోవాలి. ఆ టైప్ ఉన్నది. ఈ రోడ్డు చూస్తున్నారు కదా, మామూలు రిస్క్ కాదు. అసలు మనం వచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షంలో వస్తుంటే ఏమైందంటే అక్కడికక్కడ ఫుల్ టర్నింగ్ ఉందండి. రోడ్డు కనబడలేదు. ఎదురుగా ఒక చిన్న రోడ్డు ఉంటే ఇదే టర్నింగ్. డైరెక్ట్గా అటు నుంచి వచ్చి అలా డైరెక్ట్గా వెళ్ళిపోయాం అంతే. ఈ టర్నింగ్ తిరగడం మానేసి. బాబాయ్ మామూలు కాదు. పక్క నుంచి బండిలో కేకలు, ఎరా బాబాయ్ ఎలా తోలుతున్నావు ఏంటి అని చెప్పేసి. రోడ్డు ఐడియా లేదు. ఫస్ట్ టైం వచ్చాం. ఇంకా డైరెక్ట్గా పోయామండి అక్కడ. వచ్చేసామండి. కరెక్ట్గా టైం 6 అయింది. 6 కల్లా మారేడుమిల్లిలో ఉన్నాం. అంటే ఈడావిడు అమ్మ రోడ్డు మీద డోర్ తీసుకొని మరి పడుకున్నారు. 2:30కి బయలుదేరాం. 6 కల్లా వచ్చాం ఇక్కడికి. 160 కిలోమీటర్లు కరెక్ట్గా మా ఏరియా దగ్గర నుంచి ఇక్కడికి. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి. మన రీజనరేషన్ కోదేటేస్తున్నారా? రీజనరేషన్ అవుతలేదు. రీజనరేషన్ సింబల్ కొట్టేసుకుంటుంది. అది కొట్టుకుంటే రీజనరేషన్ అవ్వతలేనట్టు. ఈ సెన్సార్ మటుకి మనల్ని తుప్పలట్టించేసేలా ఉందండి. ఇప్పుడు ఇది వర్కౌట్ అయితే ఓకే, లేదంటే కనుక మామూలు తిప్పలు పడం. డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం ఎందుకన్నా మంచిది. ఇంకెక్కడి నుంచి మొదలైంది ఇంకా ఘాటి నిలుబాటుగా ఉంది. ఒక 10 కిలోమీటర్లు అలా వెళ్తే కనుక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాం.
బండ్లు మట్టుకి మామూలుగా తినగలేదు, ఇంకా ఎదరికెళ్ళేటప్పటికి ఇంకా రిస్క్. ఇలాంటి రోడ్లో ఎప్పుడు కూడా మనకి సరైన విజిబిలిటీ ఉండి ఒక 200 మీటర్స్ అలా ఉన్నది అనుకుంటేనే తప్ప మనం అట్లా ఎప్పుడు సైడ్ వేయకూడదండి. ఎందుకంటే అటు నుంచి మనం ఎత్తెక్కుతాం, తగ్గికి వెళ్తాయి బళ్ళు, అటు నుంచి వచ్చి ఏమో డౌన్ కాబట్టి రయ్యమని వస్తాయి, రిస్క్ అయిపోతుంది. ఈ రోడ్లో మొన్న వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులు రేస్ పెట్టుకున్నట్టు తిప్పారు, డ్రిఫ్ట్లు వేసుకుంటాను. ఓకే అండి, మొత్తం అంతా వైట్ తప్ప ఇంకేం కనబడతలేదు. ఈ అమ్మ బెదర్ తగ్గింది. ఈ అమ్మ మా ఏంటి ఇంతలా బాగుపడేసింది ఏంటి? ఇక వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. దీంట్లోకి వచ్చేసింది. ఏమన్నా పప్పలాడతామేమో అని చెప్పేసి ఏమో ఆగలేసి వచ్చి వెనక నుంచి కాలేజ్ కూడా అయింది, దూకేసింది. అవి అంతకన్నా తెలివైనవి. అయ్యి ఫోటో తీయదనుకున్నా లొకేషన్ భలే ఉంది అనుకుంటే ఇది మొత్తం వచ్చి వెనక కొట్టేస్తున్నారు ఏకంగా. వాళ్ళు ఏమంటలేదు మరి, మనల్ని వెనక నుంచి చూడాలి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం 40 కిలోమీటర్లు వెళ్ళాలండి. ఫోటో తీయడం కదా అనుకుంటేనేమో ఈ కోతులు మొత్తం బెదర కూడా ఏంటంటే ఇలా వచ్చిన వాళ్ళు ఎవరో అట్లకి బిస్కెట్లు ఏటి వేస్తారు కదా, సో మన దగ్గర కూడా ఏదైనా ఫుడ్ ఉందేమో అని చెప్పేసి ఇంక వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు దాకా ఎక్కువ మళ్ళీ ఇప్పుడేమో దిగుతున్నాం. ప్రజెంట్ అయితే మరి మన చంటోడు ఘాటి డ్యూటీ చేసాడు. ఇప్పుడు బ్రేక్లు అన్నీ కూడా వీటెక్కు పని అంటే ఇప్పుడు మన కాళ్ళు చేతులు ఎలాగో దానికి అలాగే కదా, మరి ఎదరైనా వీటెక్కు పని. ఒక 5 నిమిషాలు ఆపం, ఇంకో కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఈలోగా మనం ప్రకృతిని ఆస్వాదిద్దాం. మరి మా ఓడి చూడండి ఇంకా బాగా ఆస్వాదిస్తున్నాడు. ఏంద్రయ్యా ఏం చేస్తున్నావు? కనిపిస్తుంది కదా సోకులేరు వాగు, పుష్ప షూటింగ్ జరిగిందంటండి ఇక్కడ మొత్తం. ఇదైతే ఇదే రోడ్డు, ఇంక ఎదరైతే ఇంకా సేమ్ మన బళ్ళు వెళ్ళిపోతాయేమో అనిపిస్తుంది, అంత సమానంగా ఉంది వాగు. దీనికి కింద నుంచి కూడా ఏదో ఉంటది కదా, జీపు పైన ఆపి కింద నుంచి వెళ్తాయి. అదే అదే ఓ టైంలో ఒక సీన్ లో జీప్ పైన ఉండి కింద నుంచి వెళ్తాయి కదా. అవును, సమానంగా అటు ఇటు వెళ్తా ఉంటాయి. ఈ దొంగలన్నీ కూడా కనబడుతున్నాయి కదండి లాట్లు. ఇదంతా ఇంకా గవర్నమెంట్ది, అంటే ఇంకా ఆక్షన్ టైప్ లో ఏమైనా వేస్తారేమోనండి. అది ఉంటాయి కదా రకాలు, ఇదంతా కూడా ఇంకా గవర్నమెంట్దే, ప్రభుత్వ కలప అడిది అంట. ఇప్పుడు మనం ఒరిస్సా రోడ్లో ఉన్నాం. చిన్న చిన్న ప్లేసులు కూడా చూడు, ఇక ఆవులే మేచకుండా. ఏంటిదా వరిలా ఉందేంటి? వరే కాకపోతే పాప నీళ్ళు లేవు. ఇంత ఇంక ఇది మెట్ట ప్రాంతమే కదా. మనం వచ్చినప్పుడు లేదు కానండి. ఇక్కడ అయితే ఒక వీడియో చూశాను, ఇక చూడండి చెట్లు ఎక్కడ వరకు మునిగిపోయినాయో. సేమ్ ఇదే ప్లేస్ చూశాను నేను లారీలో వెళ్తున్నప్పుడు. లారీ ఇదంతా మునిగిపోయింది. ఇదిగోండి మొత్తం మార్క్ కనబడుతుంది చూడండి బ్లాక్గాన, అంటే ఎంత ఎత్తు మునిగిపోయి ఉంటుందో చూడండి. మన బండి వెళ్తే ఇంక అంతే సీన్ దీంట్లో. ఇదంతా కూడా మునిగిపోయి చాలా హైట్ వచ్చేసింది, ఇంక వంతున హైట్ వచ్చినట్టు వచ్చిందండి. చేపలు పడుతున్నారు. అయ్యో వంతుని చూడు డ్యామేజ్ అయిపోయింది. దాంట్లోకి వెళ్తే అంతే ఇంకా టైర్ డెమో అంటది. కానీ ఎంత ఎత్తు వచ్చింది బాబు అసలు. ఇగో ఈ వంతుని మీద హైట్ ఉందంటే ఇంకా అలా ఇంకా మనం కిరాయికి వెళ్ళకలేదు, ఇంక పడుకోవడమే. బాబోయ్
ఏంటి అసలు గుంట ఓసలు చూడు. ఇలా పోదాం ఇంకంతే. ఇంకా చూసాను ఆల్రెడీ మనం కనుక్కున్నాం అన్న దారి ఎలా ఉంది అంటే దారి అయితే బాగానే ఉందన్న అంతా వచ్చిందని చెప్పేసి అన్నారు. అందుకోసం అనుకుంటండి దీన్ని హైట్ చేస్తున్నాడు. అంటే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎలా మునిగిపోతుందని చెప్పేసి ఈ దారిని కొద్దిగా హైట్ చేస్తున్నారండి. ఇదిగోండి ఇక్కడ ఏదో ఉంది ఒక ఎయిర్ టైపు, ఆ ఎఫెక్ట్ అనుకుంటా. మొత్తం అది గట్టిగా ములిగేటప్పటికి ఇంక ఇలా తన్నేస్తున్నట్టుంది. మొత్తం పెద్దదే ఉందండి ఏరు. అంటే అక్కడ వంతునేమో డౌన్లో ఉంది, ఇంకా అటు మొత్తం తన్నేస్తుంది. ఇంకా ఫుల్ అయిపోయి వచ్చాం మనం. ఇంకా ఒక గట్టిగా ఏదో కిలోమీటర్ అంతే. ఏదైతే ఎక్కించుకున్నాం. ఇప్పుడు వాటి చేతకు మళ్ళీ కోళ్ళు ఒకటి ఇచ్చారు మనకి. ఇప్పుడు ఆ కోళ్ళని బుల్లిదోన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే కోళ్ళు ఏమో ఎండొస్తే కనుక కొంచెం రిస్క్ అయిపోద్ది కదా, దాని గురించి అండి. బయలుదేరాం. మళ్ళీ 210 అంటే 215 వస్తుందిరా. మనకి 215 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి అలా లొకేషన్ పెడతారు, పీ గన్నవరం సంథింగ్ ఎక్కడికని, అక్కడికైతే వెళ్ళాలండి. ఇప్పుడైతే ఇంకా మనం తీసుకెళ్తుంది గేదెని. గేదె ఎలాగన్నా పర్లేదు కానీ పెద్దది కాబట్టి సడన్ బ్రేక్ లేకుండా ఉంటే ఇప్పుడు ఆ కోళ్ళని అయితే జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ బుల్లు ఉన్నాయని. టిఫిన్ అయితే చేసాక బయలుదేరిపోదాం. మళ్ళీ ఇంకే ఇంత పెద్ద హోటల్లో కొంచెం అంటే అన్ని రకాలు ఉండి ఇంకెక్కడ కనపడవు దారిలో మనకి. టిఫిన్ అయితే చేస్తామండి. టిఫిన్ బాగున్నది. ఆయన అక్కడ ఏసీ ఆయన కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు. అన్నా ఎంత అన్నా దోశనియా సరేనని అని చెప్పేసి అని మంచిగానే మాట్లాడుతున్నారు. అక్కడ ఆడాడు ఉంది. ఎడే ఇడ్లీ ఎవరికే ఇదిగో ఇయ్యా ఒకటేనా ఇదిగో. అతన్ని చూసి వచ్చిన వాళ్ళు కూడా ఆవిడని చూసి పారిపోయేలా చేస్తున్నారు మొత్తం. మొత్తానికి ఇంకా టిఫిన్ చేస్తాం. ఇప్పుడు బయలుదేరిపోయాం. ఇంకా దారిలో అక్కడ ఆగిపోలేదు కదండి. ఇప్పుడు వెళ్ళిపోదాం మరి. ఎందుకంటే మళ్ళీ దాటామంటే ఇంచుమించు ఒక 60 కిలోమీటర్ల దాకా ఇంకేమి ఉండవు. సో ఇబ్బంది పడడం ఎందుకు. టైం అయితే ఇక్కడ 8:15 బయలుదేరాం. ఇప్పుడు 1:15 అయింది. 4 కిలోమీటర్లు వచ్చాం. ఇప్పుడు 200 కిలోమీటర్ల పైన వెళ్ళాలి. మొత్తం అంతా మబ్బుగా ఉంది. లోడ్ చూడండి. ఇదేంటిది వెనకతల లారీతో సమానంగా ఉంది. ఇంకా లారీ కానీ ఇదే హైట్ ఉందండి బండి. పప్పల బండి గట్టిగా వేసారు లోడు. అంటే ఇంకా కష్టమాన తిరిగేది కాదు. ఇప్పుడు ఏంటంటే అంతా లైట్ వెయిటే కదండి. అది ఎలాంటి తీసారు. ఇంకా అంత ఎక్కి పట్ట కట్టడం చెప్పాలి. షాపులు ఉన్నాయి ఇక్కడ. మొత్తం కిరాణా సరుకులు అన్నీ అపరాలు అవి ఉంటాయి కదా, చింతగింజలు మొత్తం అన్నీ పని చేస్తుండ్రు ఇక్కడ. చెక్ పోస్ట్ ఒకటి చూసుకోవాలి. మొన్న వచ్చినప్పుడు అబ్బాయి డబ్బులు అని చెప్పి 50 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకుంటాడో లేదు చూడాలి. వచ్చేస్తాను నాకు తెలిసి. వచ్చేస్తున్నాడండి. మనకు ఒక టోకెన్ అయితే కొట్టారు. దీని మీద ఏమో ఫారెస్ట్ డిపార్ట్మెంటు, నేషనల్ పార్కు, విజిటర్ స్లిప్ అని కొట్టారు. అంటే 4 వీలర్కే కొట్టారు. కానీ మనదేమో కమర్షియల్ వెహికల్. ఇదేదో టూరిస్ట్ దానికి కొట్టినట్టు కొట్టారు. ఎట్లా ఏదో అండి ఏదన్నా సరే కానీ పేపర్ మీదే కొట్టారు కాబట్టి నో ప్రాబ్లం. ఎందుకంటే గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి. ఇదిగోండి లారీలు నీటిలో వెళ్ళిపోతూ ఉంటాయి కదా, పక్క నుంచి ఏమో జీప్ అది వెళ్తుంది కదా. ఇంకో ఆ స్పాట్ అయితే ఇదే. క్లియర్ కనబడుతుందా అంటే ఎదురెండలో ఉండడం వల్ల మీకు సరిగ్గా కనిపిస్తలేదు. ఇదిగోండి మన రోడ్డు పక్కనే నది. అంటే చూడటానికి ఎలా ఉందంటే అది కూడా మంచి నీట్గా రోడ్ లాగా ఉందండి. కంకర రోడ్ ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంది నీరు ఉన్నా కానీ. ఇంకెక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అండి మొదలు. అంటే వచ్చేటప్పుడు అంతా ఇది దిగుడు. ఇప్పుడు ఎక్కడ జరా 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 ఏంటంటే మనం వచ్చినప్పుడేమో ఖాళీ బండి కాబట్టి గిరగిర తిప్పుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే నిలబెట్టుకుంటూ వెళ్ళాలి బండి. గట్టిగా వేసినాం ఇంకొక ఏది పక్కన పడిపోయింది అనుకో ఇబ్బంది అయితే. ఇంకోటి ఏంటంటే దాని అడుగు తూలినా కానీ కోడి బొట్టలు ఉన్నాయి కదండి, బాబులు వాటి మీద వేసినా కానీ ఇంక అంతే సీన్.
అంటే ఎంత కోల్డ్. సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎన్న టర్నింగ్ ఎదురొచ్చి మళ్ళీ అన్నిటినీ కూడా మొత్తం వాసన వచ్చేది. నేను క్లచ్ ప్లేట్ లో తెలియదు, లేకపోతే బ్రేక్ ప్యాడ్ లో తెలియదు, వెనకాల గేజ్ పిల్ట మాకు ఎత్తనా తెలీదు. పైన ఏదో దేవుడు వస్తున్నారు కిందగా లైటింగ్ సినిమాలో చూపెట్టారు చూడు, అలా కొండ మీద దిగుతాడు దేవుడు. మంచి థ్రిల్లింగ్ అయితే ఉంటదండి రోడ్డు. ఇలా గిరగిరకుండా కానీ జాగ్రత్తగా లేకపోతే ఇంకా అంతకన్నా థ్రిల్లింగ్ ఉంటుంది మనకి. ఎన్న టర్నింగ్ మా దగ్గర ఏం లేవు. ఇప్పుడు ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి ఆ గోడ అంత ఎత్తుంది, అంత పైకి ఎక్కాలి మనం. ఇది నిలవాటంగా ఉంది అందులో. ఇలా ఉంది యాంగిల్ బి. బాగుంటారండి. థర్డ్ గేర్లో వెళ్తుందండి ఇలాగా. ఈ రోడ్కి మనం వెళ్ళి స్పీడ్కి కలిపితే అక్కడ థర్డ్ గేర్ అయితే ఓకే, మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు డ్రైవర్ ఎక్స్చేంజ్ అయ్యాడండి. ఇక్కడ నయ్యా డ్రైవర్. రంపచోడవరం దాటేసాం, ఇంచుమించు సీతపల్లి కూడా దాటేసామండి. ఇంకెక్కడ నుంచి వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు వచ్చాం? 31 అంటే 90 కిలోమీటర్లు వచ్చాం. 90 కిలోమీటర్లు అంటే లొకేషన్ పెట్టారు మనకు. సిగ్నల్ రాగానే లొకేషన్ ఆన్ చేసుకుంటే తెలిసిపోతుంది, డైరెక్ట్గా ఇంకా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ట్రాఫిక్ అయిపోయిందండి, మామూలుగా అవ్వలేదు. మొత్తం ఇప్పుడు ఎండలో ఉండిపోయింది బండి. కోల్డ్కి వాటికి ఇబ్బంది. ఇది ఇరుకొంతున్నట్టు మనల్ని అసలు కదులుతలేదు. మోటార్ సైకిల్ అన్నీ కూడా తీసుకెళ్ళి అట్లా ముందు ఎడుతున్నారు అటుకెళ్ళి. ఇంకెక్కడ వస్తాయండి బొక్కలని చెయ్యి. అసలు మొత్తం అడ్డంగా పెట్టింది కాక ఇతను కరెక్ట్గా వస్తున్నాడంట. ఇది కరెక్ట్. ఇది మరి ఫారిన్ లో వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో కానీ మొత్తం ఇతని వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. అలా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే ట్రాఫిక్ క్లియర్ అవడానికి ఇంచుమించు ఒక అరగంట పట్టేసిందండి. ఇంక మొత్తం అందరం ఇంక దీని ముందు వచ్చి ఎదురు బదురు ఉంటే ఇంకేం తగ్గుతుంది. మన బండి ఇప్పుడు ఇంక ఎదర ఉంది, వస్తుంది. ఇప్పుడు మనం కూడా కొంచెం బాధ్యతగా ఉండి మనం చేస్తాను. పోలీసులు వస్తారు క్లియర్ చేస్తారని కాకుండా మనం బాధ్యతగా ఉండాలి కదా ముందు క్లియర్ అవ్వాలంటే. ఎంత ట్రాఫిక్ ఆగిందో చూడండి. ఇంకా వస్తుంది మన బండి.